ఫస్ట్ అసలు మీకు ఈ రాజకీయంగా అడుగులు ఎలా పట్టింది ఇక్కడ రావడానికి? ఇంతకుముందు హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లో జూబ్లీస్లో నాది మీ ఊరు ఒకవేళ మీరు గెలిస్తే మీ ఊరికి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? నా సాధ్యమైనంత వరకు మన ఊరి పెద్ద మనుషులు ఏది కోరుకుంటే పబ్లిక్ ఏదనుకుంటే. అంటే మీకు ఇప్పుడు ఓన్లీ మీరు ఇండిపెండెంట్గా వెళ్తురా ఏమైనా పార్టీ సపోర్ట్ ఉందా? ఏ పార్టీ సపోర్ట్? పార్టీ కాంగ్రెస్ పార్టీ, మనకి ఎమ్మెల్యే గారి సపోర్ట్, కాంగ్రెస్ పార్టీ ఉన్నది మన వెనుక అన్ని. ఇప్పుడు ప్రజెంట్ మీ ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఒకసారి మీ ప్రజలకు, మీ ఊరి ప్రజలకు ఒక 10 చెప్పండి, 5 చెప్పండి. మా ఊరు సమస్యలు ఏమన్నంటే మాకు అంటే జనరల్గా అంటే పబ్లిక్ ఏమంటారు అంటే సర్పంచ్ ఎలక్షన్ అంటే లక్షలు 100 కోట్లు గుమ్మరిస్తారని అంటే మీరేమన్నా అటువైపు వెళ్తురా? లేదు, వాళ్ళందరికీ 2 సార్లు ఓడిపోయాడని నా వినా. అందరికీ నమస్తే, నేను మీ వివేక్. వెల్కమ్ టు ఫైర్ మీడియా. మనం ప్రస్తుతం తుంపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే మన స్పెషల్ గెస్ట్ సర్పంచ్ క్యాండిడేట్ బోయ రామచంద్రయ్య గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే ఎలా ఉన్నా? బాగుందండి. మాకు పార్టీ ఆదేశాల వరకు ఎమ్మెల్యే గారు పార్టీ తరఫున నిలబెట్టిండు. కాకపోతే ఊళ్ళల్లో ఇక సీమ లేదంటే వ్యక్తిగతంగా ఉంటుంది. మేము గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మంచి అభివృద్ధి పనులు కావాలని మా ఊరి పబ్లిక్ కోరుకున్నారు. మేము అలా ఆశలకే పబ్లిక్ ఆశీస్సులతో మేము నిలవడం, మేము తప్పకుండా గెలుస్తాము. ఈ ఊరి అభివృద్ధి కోసం నా సాయశక్తుల కృషి చేస్తా. బాగా తిప్పలబడి మా గవర్నమెంట్ కాబట్టి కష్టపడి పనిచేద్దామని మా పబ్లిక్ ప్రజలు నమ్మి నాకు ఓటు వేసినందుకు, వాళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తే నన్ను వాళ్ళ తగ్గట్టు వాళ్ళు రుణం చేసుకుని 5 ఏళ్ళు మంచి పని చేస్తానని కోరుకుంటున్నాను. ఫస్ట్ అసలు మీకు ఈ రాజకీయంగా అడుగులు ఎలా పట్టింది ఇక్కడ రావడానికి? ఫస్ట్ అంటే నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లో జూబ్లీస్లో నాది చికెన్ షాప్ ఉండే, కోలా చికెన్ షాప్ ఉండే. ఆ చికెన్ షాప్ చేసుకుంటా నేను నడిపించుకుంటా, అక్కడనే నేను ఆనే ఉంటే అక్కడనే పని చేసుకుంటా, దుకాణం నడిపించుకుంటా ఉంటుంది. నేను అట్లా నేను ఊళ్ళకు వచ్చిన ఇట్లా మా ఊళ్ళో గిట్ట మళ్ళీ ఉండు, అక్క పోయి చేస్తా, ఊళ్ళోనే ఉండు, ఈయనే ఉండు, ఎందుకు అరే నేను ఉండు బాగుంటుంది కదా అది అంటే మనకు అంత అవసరం లేదు. అది అంటే రామయ్య ఇక్కడ రామయ్య ఉండేది, ఆయన ఏం కాదు నువ్వు ఉండు బాగుంటుంది అంటే ఒకసారి ఉన్నాం ఉంటే మనం అప్పుడు కొన్ని వాటి వల్ల మాకు నంపాలి అని మా గ్రామ పంచాయతీ ఉంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? అది మన 2008లో సర్పంచ్లో వనంపల్లి అని మా తుంపల్లి గ్రామ పంచాయతీ. అయితే ఏమైందంటే వీళ్ళవడం అవతల ఆమ్లెట్ ఏం చేసిండు, వాళ్ళు అలా ఉన్నది కాబట్టి లాల్పట్ చౌరాస్తా అని వనంపల్లి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇక పబ్లిక్ ఎట్లుంటుంది అంటే ఇక వాళ్ళకి ఏం తెలియదు కదా, ఇక అట్లా ఇట్లా అని చెప్పి సరే వాళ్ళు ఒక 2 టర్ములు వాళ్ళకి ఇచ్చి ఇక సరే మేము ఆమ్లెట్ ఉన్నప్పుడు మేము వాళ్ళ ఆమ్లెట్ ఓడిపోయినాం అప్పుడు 2 సార్లు. ఈసారి ఇక మేము 2 సార్లు ఓడిపోయినామని పబ్లిక్ ఇట ఆశిస్తారు. అందుకోసమని మాకు పార్టీ బలం ఉన్నది, ఊరి పెద్ద మనుషుల బలం ఉన్నది, అందరు ఆశిస్తుంది పబ్లిక్ ఇట ఈసారి వేస్తామన్నట్టు ఇక నేను మీ ఊరు ఒకవేళ మీరు గెలిస్తే మీ ఊరికి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు? నా సాధ్యమైనంత వరకు మన ఊరి పెద్ద మనుషులు ఏది కోరుకుంటే పబ్లిక్ ఏదనుకుంటే మా సాధ్యమైన కష్టపడతా. 5 ఏళ్ళు నేను గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మా ఎమ్మెల్యే గారు, మా పెద్ద మనుషులకు సపోర్ట్ రాడు, ఊరి పెద్ద మనుషులు కానీ మా సర్పంచ్ నరసింహారెడ్డి అని ఉన్నాడు, ఆయన ఇంతకుముందు సర్పంచ్ చేసాడు, ఆయనకు అనుభవం ఉన్నది. ఆయన మాట ప్రకారంగానే ఆయన తెచ్చి మన ఊరి తరఫున ఆయన గిట్ట నువ్వు ఉండాలి ఆయన చెప్పినాకనే వెళ్ళడం జరిగింది. ఆయన పబ్లిక్ గిట్ట ఈసారి ఏదమని డిసైడ్ అయ్యేది వాళ్ళ వాళ్ళ గిట్ట 2 సార్లు ఓడిపోయినా గవర్నమెంట్ పని మీరు పని చేస్తారు అని అందరూ నాతో అన్నాకనే సరే ఇలవడదామని నేను గిట్ట ఇలవడ్డా. వాళ్ళ మనకు ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే ఈ ఊరికి ఏం అభివృద్ధి పనులు చేసి మాటతో చేసి చూపిస్తారు. అంటే మీకు ఇప్పుడు ఓన్లీ మీరు ఇండిపెండెంట్గా వెళ్తురా ఏమైనా పార్టీ సపోర్ట్ ఉందా? ఏ పార్టీ సపోర్ట్? పార్టీ కాంగ్రెస్ పార్టీ, మనకి ఎమ్మెల్యే గారి సపోర్ట్, కాంగ్రెస్ పార్టీ ఉన్నది మన వెనుక
అన్ని సపోర్ట్ దీనికి పార్టీ సింబల్ ఉండదు కదా. అవును. మన ఊళ్ళో ఎవరు మంచి పనులు చేస్తారు అన్నది అదే కోరుకుంటారు పబ్లిక్. కానీ ఇప్పుడు పార్టీ చూడరు. పార్టీ బలం ఉన్నది. మనకు ఎమ్మెల్యే గారు, మా ఊరు పెద్ద మనుషులు, మా మాజీ సర్పంచ్ ఆయన హస్బెండ్ అని నాకు అనుభవం ఉన్నది. ఆయన ఇంతకుముందు సర్పంచ్ చేశారు. ఇక ఆయనకి అనుభవం మాకేమన్నా తెలియకుండా అన్ని మాకు చెప్తాడు. ఎన్నికెళ్ళి మేము పనులు చేయడానికి ఏం వెళ్తాను కొట్లాడి గవర్నమెంట్ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కొన్ని ప్రాబ్లంలు ఉన్నాయి మా ఊళ్ళో చాలా. ఇంతవరకు కొంతమంది కొన్ని చేసి కానీ కొన్ని చాలా ఉన్నాయి చేయనివి. అవన్నీ గిట్ట మేము 5 ఏళ్ళలో నేను అవన్నీ చేసి చూపిద్దామని ఇక మాటలు చెప్తే చెప్పినాను. వాళ్ళు ఒకసారి నా మీద నమ్మకం పెడితే ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా అనేది నా కోరిక. ఇప్పుడు ప్రజెంట్ మీ ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఒకసారి మీ ప్రజలకు, మీ ఊరి ప్రజలకు ఒక 10 చెప్పండి, ఒక 5 చెప్పండి. మా ఊరు సమస్యలు ఏమున్నాయంటే, మాకు ప్రధాన సమస్య ఏమున్నదంటే, మాకు కొందరు పరిగి రోడ్డు నుంచి చౌదరిగూడెం పోనీకే మాకు ఇంతకుముందు రోడ్డు అది మొత్తం దూరి ఖరాబ్ చేశారు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అది అప్పటి దూరి అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని నేను ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాను. అయితే పనులు అయితే లేవు. పనులు ఇప్పుడు గవర్నమెంట్ గురించి కాబట్టి మొన్న ఎంపీ ఎలక్షన్కి నేను వచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే మన అభివృద్ధి కోసం మన పనులు కావాలి, మన వాళ్ళు ఉంటే పనులు గవర్నమెంట్ కావాలి ఇలా రావడం జరిగింది. నేను ఇక మా పెద్ద మనుషులు ఇళ్ళకి తోలుకొని వచ్చారు. ఏం కాదు, నువ్వు కష్టపడతావు, తిరుగుతావు, నువ్వు పని చేపిస్తావు అంటే మాకు ప్రధాన పని మాకు ఏది రోడ్డు ఉంది. రోడ్డు చాలా ఇబ్బంది. పబ్లిక్ మాకు సంతకు పోవాలన్నా, కూరగాయలు పోవాలన్నా, అంగడి పోవాలన్నా, చదవడం పోవాలి. మాకు రానికే పోనీకే చాలా ఇబ్బంది. ఆ రోడ్డు మనం ఫస్ట్ గెలిచినాం కానీ గెలవగానే 4 రోజులకు ఆ రోడ్డు స్టార్ట్ చేపిస్తాను. నేను ఎమ్మెల్యే గారు, మా మాజీ సర్పంచ్ గారు, నర్సరెడ్డి గారు వాళ్ళందరూ ఆశలతో ఆ పని చేపిస్తా. ఊళ్ళో మాకు అందజేయని మోర్లది అది చాలా ఇబ్బంది ఉన్నాయి. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఆ సమస్యలన్నీ ఏం పని ఉన్నా చేయడానికే నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు నన్ను అవకాశం ఇచ్చి, ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్ కూర్చోబెడితే నేను ఏ పనికి 5 ఏళ్ళు అలా రోడ్డు కష్టపడతానని పెట్టుకోవాలి. ఓకే. అంటే జనరల్గా అంటే పబ్లిక్ ఏమంటారు అంటే సర్పంచ్ ఎలక్షన్ అంటే లక్షలు, 100 కోట్లు గుమ్మరిస్తారని అంటారు. మీరేమన్నా అటువైపు వెళ్తురా? లేదు, అసలు ఏం లేదు. వాళ్ళందరికీ 2 సార్లు ఓడిపోయాడని నా మీద అభిమానం ఉన్నది. మా ఊరు ప్రజలంతా చూస్తున్నారు. మంచిదానికి చెడ్డదానికి కష్టపడతాడు, వస్తాడు, మేము పిలుస్తారని నా మీద వాళ్ళకి నమ్మకం ఉన్నది. వాళ్ళ గిట్ట ఈసారి చేస్తారని నాకు నమ్మకం ఉన్నది. మేము అట్లా డబ్బులు ఖర్చు పెట్టి అట్లా ఇట్లా చేసేది ఏం లేదు. వాళ్ళకి 2 సార్లు ఓడిపోయినా అనేది మా ఊళ్ళో గిట్ట అభిమానం ఉన్నది. మా పెద్దవాళ్ళ గిట్ట ఈసారి ఇలా పడదామన్న వాళ్ళ కోరిక మేరకే ఇలా పడతాం. ఇప్పుడు ఈ మా ఛానల్ తరఫున మీ ప్రజలకు, మీ ఊరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఊరు ప్రజలకు వాళ్ళు వీళ్ళు అపజితాలు ఉంటారు. నాకు ప్రజల మీద నేను దృష్టి పెడతాను. నాకు ప్రజలే వాళ్ళు చేస్తేనే మనం అవుతాం. వాళ్ళు చేయండి అయితే కాదు కదా. ప్రజలకు ఏది నాకు ఒకసారి అవకాశం ఇస్తే వాళ్ళ మేలు మర్చిపోను. మా తాన చాలా వ్యవసాయాలు తప్ప, భూముల్లో తప్ప. మా తాన ఏదో 1 ఎకరా 2 ఎకరాలు ఉంది, ఎక్కువ లేదు. మనకి ఏంటంటే కొన్ని అక్కడ ఇక్కడ కొంతమంది పిల్లలు పేటలకు అక్కడ పెడతాం. మనకి ఏ రోడ్ల ఏ పని వచ్చింది ఆ పనిలా ఆ రోడ్ల వాళ్ళని అద్దలో పెట్టి ఏది కంపెనీలా మన దగ్గర మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి. నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడే కంపెనీలలో పెట్టాలన్నా, మన ఊరు అభివృద్ధి పని ఏమి చేయాలి, ఎట్లా చేయాలని కొన్ని రోజులు ఇబ్బందులు ఉన్నాయి మాకు. అవన్నీ చేద్దాం అనేది నా కోరిక. వాళ్ళందరూ నాకు అవకాశం ఇస్తే వాళ్ళ పని చేసి చూపిస్తానని. అంటే ఇప్పుడు జనరల్గా కొంతమంది నాయకులు ఏమంటారు అంటే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని పోతురు కాబట్టి కొద్దిగా కాంగ్రెస్కు ప్రజెంట్ ఇప్పుడు చాలా వ్యతిరేకం ఉంది. 6 గ్యారెంటీలు పూరా అమలు చేయలేరు అన్నట్టు అంటారు. దాని పట్ల మీరేమంటారు? అయితే 6 గ్యారెంటీలు అంటే ఆల్రెడీ 3-4 గ్యారెంటీలు ఇచ్చినారు, ఇంకా 2-3 ఉన్నాయి. అయితే మనం కొత్తగా పెళ్లి చేసుకోగానే మనకు పోయి ఇట్లా పోగానే మనకు గిన్నె ఉండదు, చెమ్ము ఉండదు, యాద ఉండదు. మనం అన్ని చదువుకునే కల్లా మనకు 1 వారం రోజులు 10 రోజులు టైం పడుతుంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేశారు, ఖాళీ పబ్లిక్ ఏం చేశారంటే వాళ్ళు సొమరపోతులు చేయనికే అది ఇచ్చి ఇది ఇచ్చి అవి ఇచ్చి ఏది ఇచ్చి హైదరాబాద్ ఉన్నాయని అమ్మేశారు. అది పబ్లిక్ ఎవరికి తెలియదు. కేసీఆర్ చేసిన పని ఏంటంటే ఆయన చేసింది ఏది, ఇంతకుముందే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే శాంక్షన్ చేసారు. ఏది మిషన్ బహిర్గత కేసీఆర్ తెచ్చి నీళ్ళు అంటారు కదా. సరే ఆయన శాంక్షన్ చేసిండు, ఈయన చేసిండు కాదంటలేము. కాకపోతే నేను చేసిన పని హైదరాబాద్లో ఉన్న పొగపేట్ల భూములు అన్నీ ఆయన అమ్మిండు, గచ్చిబౌలిలో ఉన్న భూములన్నీ ఆయన అమ్మిండు. ఏది ఉన్నా కానీ ఎక్కడ పడితే అక్కడ దోసుకొని పబ్లిక్ ఇట్లా ఏం చేశారంటే పబ్లిక్ ఏదైనా పబ్లిక్ ఏదో బుక్కలేకేస్తా అని చెప్పి ఏదో పింఛన్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని ఏదో ఆశ చెప్పారు. దళిత బంధు ఇస్తాను. ఎంతమందికి ఇచ్చింది దళిత బంధు కేసీఆర్? ఊరికి ఒక్కరికి ఇవ్వలేదు సరిగా, ఏదో 4-5 రోజులకు ఒక్కరికి ఇచ్చాడు. కానీ మరి అందరికి ఇవ్వాలి, కంటిన్యూ ఇస్తానని చెప్పింది కదా. యాదగిరి మాసాయపట్ల ఆ ఉదాహరణ చేశాడు. ఎందుకు చేసిన ఆయన? హుజూరాబాద్ ఎలక్షన్ కోసం చేసిన ఆయన. ఈటల రాజేందర్ బలమైన
క్యాండిడేట్, ఆయన ఎట్లా చేసి ఓడగొట్టాలని ఆ ఎలక్షన్ అడ్డం పెట్టుకొని దళిత బంధు అన్నాడు. మరి దళిత బంధు అని అయిపోయి ఆ ఎలక్షన్ అయిపోయినా కానీ అందరికి దళిత బంధు ఇవ్వలేదు. మరి ఊరికి 20 మందికి ఇస్తాడు, ఊరికి 4-5 ఊళ్ళకి ఒక్కరికి ఇవ్వలేదు కదా. మరి ఇవ్వలేదా, కంటిన్యూ చేయలేదా? అంటే మాటలు అని చెప్పి ఒకసారి ఈ గవర్నమెంట్ కూడా చూద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మంచి ప్లాన్ మీదే ఉన్నాడు, మంచి అభివృద్ధి చేస్తాడు, పనులు చేస్తాడు, ఆయన వెనకకి ఏం పోడు. కాకపోతే కొత్తగా వచ్చింది కాబట్టి అన్ని చూసుకోవాలి కదా, ఇంకా ముందు చూసుకొని చేస్తాడు. 5 ఏళ్ళలో ఆయన ఏ పని అనేది చేసి చూపిస్తాడు. ఇప్పుడు కొడంగల్, నీవు కొడంగల్ ఎంత అసలు కొడంగల్ అంటేనే ఎవరు గుర్తుపట్టని పరిస్థితి. ఎందుకంటే నార్మల్ తాలూకా అది, మనకు కర్ణాటక బార్డర్ ఉన్నది, అది ఆ ప్రాంతం ఎవరు గుర్తుపట్టబోతుంది. ఈ రోజు కొడంగల్ అంటే ఢిల్లీలో అయిన వస్తున్నది. కొడంగల్ అనేది ఢిల్లీలో పేరున్నది ఈ రోజు. ఎందుకున్నది? ఒక మంచి నాయకుడు ఉన్నాడు, మనకు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఉన్నాడు, మంచివాడు, మనకు పనిచేస్తాడు అని చెప్పి పబ్లిక్ ఆయన చేసిరు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు కానీ విధంగా కొడంగల్ పనిచేస్తున్నాడు. రేడియో రోడ్ అని, రేడియో రోడ్ అంటే ఇంతవరకు 10 ఏళ్ళు చేసిండు కేసీఆర్. ఎన్నడూ ఆయనకు ఆలోచన రాలేదు, ఎప్పుడు రాలేదు. ఈయనకి ఎట్లా వచ్చింది? వీళ్ళకి జ్ఞానం ఉన్నది కొద్దిగా, వీళ్ళకు కష్టపడి పైకి వచ్చాడు. ఆయన ఎమ్మెల్యే చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, జడ్పీ చేసిండు, ముఖ్యమంత్రి అయినాడు. అన్ని అవగాహన ఉన్న మంచి పని చేయకుండా ఉంటాడా? రేడియో రోడ్ అనేది ఇన్ని ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరికైనా రేడియో రోడ్ అనేది ఎవరికైనా అవగాహన ఉందా? ఎవరైనా ఆలోచన చేసిరా? ఈ రోజు శంషాబాద్ రింగ్ రోడ్ కాడికి వెళ్ళి కోష్కి దాకా, కొడంగల్ కాదు కోష్కి దాకా రేడియో రోడ్ వేస్తున్నాయి, 100 పిల్లల రోడ్ వేస్తున్నాయి. మరి ఈ ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఎందుకు వేస్తున్నారు రోడ్డు? చాలా మంది ఏరియాలో రైతులు ఉన్నారు, వాళ్ళకి అభివృద్ధి చెందాలి, వాళ్ళ గ్రోలు మంచిగా ఉండాలి, వాళ్ళ వ్యవసాయాలకు అన్ని ఏడికైనా మనం మార్కెట్ కానీ గిజలు వేసుకోవాలంటే ఇబ్బంది ఉండదు. అవన్నీ దూరాల నుంచి మంచి రోడ్ వేస్తున్నారు. మళ్ళీ లగచ్చర్లు అని ఉన్నారు. లగచ్చర్లో ఏం చేశారు? టీఆర్ఎస్ వాళ్ళు లోలు పెట్టించారు పబ్లిక్. ఎందుకు లోలు పెట్టించారు? మీ భూములు పోతాయి, అవి పోతాయి, ఇక్కడ వద్దని. ఆ లగచ్చర్ల కంపెనీలు అయితే వాళ్ళ తలరాతలు పబ్లిక్ మారిపోతాయి సార్. వాళ్ళ తలరాతలు అన్నీ మారిపోతుంది, పేదరికం అనేది పోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంత మంచి పని చేసి ఆ కంపెనీలు అనేది ఆడ వేయద్దు. ఎందుకు వేయదంటే మనకు ఎయిర్పోర్ట్కు దగ్గర ఉండాలి, హైదరాబాద్కు దగ్గర ఉండాలి. అంటే మార్మూలు ప్రాంతాల్లో అంత దూరం వేస్తున్నట్టే పబ్లిక్ గిట మంచిగా అభివృద్ధి చెందాలి, వాళ్ళు గిట మంచి బాగుపడాలి. పేద పబ్లిక్ నార్మల్ ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు మంచి తిరుగుకు రావాలని చెప్పి ఇలా మెడికల్ కాలేజ్ కానీ, మనకు మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, కంపెనీలు అందరికీ ఆడిస్తుంది. లొల్లి పెట్టి పబ్లిక్ తో లొల్లి పెట్టించారు కేసీఆర్. లొల్లి పెట్టించి వాళ్ళు వెనకసీలు ఏం చేశారు? మాకు మంచి అభివృద్ధి అవుతుంది, మా భూములు పోయినా సరే, మాకు కష్టం వచ్చినా సరే, మాకు ఇదేస్తే మేము బతాం, మా పిల్లలను చదువుకొని ఉన్నారు, ఈ కంపెనీల వల్ల మేము మంచిగా బాగుపడతామని చెప్పి మళ్ళీ ఆయన తనకు ఈ భూములు ఇచ్చారు కదా. 10,000 ఎకరాలు ఇచ్చారు. ఎవరైనా ఇస్తారా? ఆ గుట్టలు కానీ, చెట్లు కానీ, వ్యవసాయ భూములు అన్ని ఇచ్చారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో కొద్దిగా చేసిరు కదా, అంటే ఐటీ కంపెనీలు కానీ అలాంటివి ఏడ చేసిరు? ఇప్పుడు ఇక్కడ శంషాబాద్ ఏరియా కానీ, ఇట్లా షాద్నగర్ కొన్ని మన హైటెక్ సిటీ కానీ, హైదరాబాద్ డెవలప్ కానీ కారణం కానీ ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసి హైటెక్ సిటీ ఎవరు గుర్తుండేదా ముందు? హైటెక్ సిటీ అనేది తెలియదు. ఆయన అమెరికాలో బిల్ క్లింటన్ తెచ్చిండు, అమెరికా ప్రెసిడెంట్ తీసుకొని వచ్చాడు హైదరాబాద్. తీసుకొని వచ్చి ఏం చేసిండు? మాకు హైదరాబాద్ ఒకటి మాకు సాఫ్ట్వేర్ కంపెనీ కావాలి, హైటెక్ సిటీ అటువంటిది. మా తాన తెలంగాణలో గిట్లా హైటెక్ సిటీ మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీ చదివిన వాళ్ళు ఉన్నారు, మాకు చాలా అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ, మాకు ఎవరైతే విదేశాలు పోతున్నారు, ఇబ్బందులు అవుతున్నాయంటే అదే చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్ తన అమెరికా ప్రెసిడెంట్ తీసుకొని వచ్చి ఆయన ఒప్పించి హైటెక్ సిటీ అనేది కంపెనీ పెట్టాడు. ఏడా మాదేపూర్, హైదరాబాద్ మాదేపూర్. ఆ హైటెక్ సిటీతో మన తాన ఇవ్వాలి చాలా మంచి కంపెనీలు. మన తాన ఆదివారం కొంగరు ఆదివారం ఉన్నది, ఆడొక కంపెనీ పడ్డది సాఫ్ట్వేర్ మంచిది ఆడపడ్డది. అయితే మన మేక కూడా అని ఉంటారు, శారదా కాలేజ్ ఆడొకటి పడ్డది. మన ఎలికటే కాదు, ఆడ మంచి కంపెనీ పడుతుంది. లగచ్చర్లని ఆడ మంచి మంచి కంపెనీలు వస్తుంది. మనకి ఇవన్నీ కంపెనీలు ఎవరు శాంక్షన్ చేశారు? రాజశేఖర్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. మన కంపెనీలో ఇప్పుడు ఇలా ఒక కంపెనీ శాంక్షన్ చేస్తున్నాం అంటే మనం చేయాలని రాదదు, 3-4 ఏళ్ళ టైం తీసుకుంటుంది. మనకు అవుటర్ రింగ్ రోడ్ వస్తుందంటే ఇలా శాంక్షన్ చేస్తే రాదదు, మనకు 10 ఏళ్ళ టైం తీసుకుంటుంది. అట్లా వాళ్ళు రాజశేఖర రెడ్డి ఆదర్శ గ్రామాలు పెట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కాపు మంచి మంచి తాల్పదాలు ఇచ్చిండు. రైతులకు ఇబ్బంది కాకుండా వాళ్ళకు బోర్ల కాడ మీటర్లు పెట్టించిండు. మన ట్రాన్స్ఫారాలు మన 3 బోర్లకు 2 బోర్లకు ట్రాన్స్ఫారాలు ఇప్పించిండు. అంతకుముందు చేయలేదు ఎవరు.
కాకపోతే రాజశేఖర రెడ్డి మంచి పనులు చేసాడు, హైటెక్ సిటీ అనేది చంద్రబాబు నాయుడుతో వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి టైం చేస్తుండు, విదేశాలు తిరుగుతుండు, ఆయన గిట మాకు అభివృద్ధి చెందాలి అరే పలానా కంపెనీ పెట్టిండు అయితే చంద్రబాబు నాయుడు, నేను వెళ్లి చూపించాలని ఆయన ప్రతి ఒక్క కంపెనీ ఈరోజు హైదరాబాద్ తేలిక. వాళ్ళు ఏం చేసారు, మనం ఏ స్టోర్ పెడదాం ఆ కోర్సు పెడదామని అన్ని వేసుకుపోయి తప్ప కేటీఆర్ చేసిన పని ఉన్నది. ఇలా కేటీఆర్ని చేయడానికి 5 నిమిషాలు టైం పట్టదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు వేస్తలేడు, వాళ్ళు మూర్ఖులు నేనెందుకు మూర్ఖులు అని చెప్పి వేస్తలేడు. కానీ మనకు మంచి ఆలోచన సీఎం గారికి, మంచి పనులు చేపిస్తాడు, ఆయన కష్టపడ్డాడు, ఆయన ఏంటో ఒక రైతు కుటుంబంలో పుట్టిడు, కష్టపడి కూడా పైకి వచ్చాడు, అన్ని ఆలోచనలు ఉన్నాయి ఆయన. కాబట్టి మంచిగా రైతులు మేలు జరుగుతుంది. ఆయన ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉంటారు, పబ్లిక్ అన్ని మంచిగా జరుగుతాయి. ఊళ్ళో పోటీ కూడా పల్లెటూళ్ళ మీద దృష్టి పెట్టాడు. ఇవాళ ఏముండే శంషాబాద్ అనేది ఉండే తాలూకా, ఇది మండలం, రాజన్నకు ఒక మండలం అది. ఈరోజు శంషాబాద్ ఏం చేస్తుంది, హెచ్ఎండిలో కలిపాడు. హెచ్ఎండి కలిపితే ఎట్లుంటుంది, మన హైదరాబాద్ లెక్కనే కదా, హైదరాబాద్ టౌన్ కిందకి వస్తుంది. మరి ఇలా మనకి ఎంత టౌన్ ఎంత డెవలప్ అవుతుంది, ఇంతవరకు ఎవరికి ఆలోచన వచ్చిందా? హెచ్ఎండిలో కలిపినాకే శంషాబాద్ అనేది ఎప్పుడన్నా ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాలే. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ఆమోదించి కలిపేసాడు, మీకు తెలుసుంటారు కలిపాడు. మరి ఈ ఆలోచన ఇంతకుముందు కేసీఆర్ గారికి ఎందుకు రాలేదు, వేరే పార్టీలు ఉన్నారు వాళ్ళందరికీ ఎందుకు రాలేదు? మరి రేవంత్ రెడ్డి తెలివిలేకనే చేసినట్టు వాళ్ళు ఆయనకు అవగాహన ఉన్నందుకు నాయన గిట్ట బయట తిరుగుతారు, వేరే దేశాలను పట్టుకొస్తారు, అన్ని అవగాహన ఉన్నది. వారం రోజులు ఇంతకుముందు పోయిండు, అందరితో ఆలోచన చేసి సాఫ్ట్వేర్ వాళ్ళతో ఐటీ వాళ్ళతో చేసి ఇవన్నీ తీసుకొని వస్తారు. ఇవాళ శంషాబాద్ అనేది మనకు షాద్నారు, ఇప్పుడు శంషాబాద్కి వెళ్ళాను, మనకి ఇప్పుడు శంషాబాద్కు షాద్నార్ గిట్ట అట్టేది కదా. శంషాబాద్ అనేది హైదరాబాద్ టౌన్ లో కలిసిపోయింది. మనకి ఇలా షాద్నార్ ఎంత డెవలప్ అవుతుంది మనకు అవుతుందా కాదు? ఇప్పుడు శంషాబాద్ గిట్ట ఇప్పుడు హైదరాబాద్ టౌన్ లో కలిసింది. మనకి ఏమైతుంది, ఇప్పుడు వచ్చే మన పోర్ట్స్ మొత్తం మన దిక్కే వస్తాయి. ఎయిర్పోర్ట్ అనేది మన ఇంతమందికి ఎయిర్పోర్ట్ ఆలోచన వాటికి రాలేదు. అది దేవేంద్ర గౌడ్ గారు, చంద్రబాబు గారు, వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మన శంషాబాద్ లో ఇలా కలిపారు. ఇంతకుముందు అదే కేసీఆర్ ఏం చేసిన ఎంపీ ఉండే, ఎంపీ ఉన్నప్పుడు కొట్లాడి ఇక్కడే అక్కడే వరంగల్ తీసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు ఇల్లే మన శంషాబాద్ సరిగ్గా ఉంటే సెంటర్ అయితే బాగుంటుంది, ఇక్కడ వాళ్ళకి ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ వల్లనే మనకి ఇలా కంపెనీలు వస్తున్నాయి. మనకి ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళు ఇట్లా బయటికి వెళ్ళి వచ్చి మన తాను చేసిపోతాం. రోజు బయటలో చేసిపోయేటోళ్ళు ఇది ఎవరికి తెలియదు. ఇంకా ఎందుకు తెలియదు అంటే మన తాన తెలంగాణలో ఎడ్యుకేషన్ తక్కువ, నో ఎడ్యుకేషన్. మన దగ్గర చాలా పేద కుటుంబాలు, వ్యవసాయకాలు ఎక్కువ, మన తాను చేయరు, చదువులు ఎక్కువ. తల్లిదండ్రులు ఇటు ఏం చేస్తారు, పాపాలు కూలినాలు చేస్తారు, పిల్లలు చదివిపోయారని గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. వాళ్ళ పిల్లలు ఖరాబ్ అవుతారు, చదివారు. ఇప్పుడు తెలుగుకి వస్తారు. ఎందుకు వస్తారు, మనం కష్టపడ్డా కానీ మనం దగ్గర భూమి అమ్మినా సరే, మనం రోజు కూలి చేసినా సరే పిల్లల్ని మంచిగా చదివిపోయాలని మనం మంచి మంచి స్కూల్లో వేస్తాం. ఇలా మనకు ఒక 10-20 ఏళ్ళ అమెరికా పోయే పని లేకుండా అవుతుంది. నెక్స్ట్ 10 ఏళ్ళ మన ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ మన లండన్ కానీ పోయే పరిస్థితి లేదు మన తాన. ఈ రోజు మన తానే అన్ని సౌకర్యాలు అయితే. ఇంతకుముందు ఏం చేసాడు మన ఆయన ట్రంప్ గారు ప్రధానమంత్రి, ఏం చేసిన ఆయన మీకు తెలుసుంటది, మాకు అవుటర్స్ ఎవరు ఉండొద్దు, మా లోకల్ వాళ్ళే ఉండాలి. చాలా మంది నిలబడుతున్నారు, చాలా మంది నిలబొట్టేస్తున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. ఇవాళ మన ఐటీ సాఫ్ట్వేర్లు ఎందుకు బాధపడుతున్నాం, మనం ఇంత దూరం వచ్చినాం, చదువుకున్నాం, బతుకుదేరు కానీ వస్తే ఎలాగొట్టమని బాధపడుతున్నాం. అవన్నీ చూసి ఇలా రేవంత్ రెడ్డి గారు అవన్నీ కంపెనీలు బయటకు పోయి పట్టుకోవాలి, మనతానే కంపెనీలు వేస్తే మనతానే బాగుపడతారు మన పబ్లిక్ అని చెప్పి ఈ రోజు మనతానే చాలా అభివృద్ధి చేయాలని అన్ని ఆయన మొత్తం ఆలోచన చేసి అన్ని కంపెనీలు మన దగ్గరికి తెస్తారు. మంచి మంచి కాలేజీ వాళ్ళు కానీ మొన్న కాలేజీ వాళ్ళు ఏం చేశారు, ఏదో కేటీఆర్ చెప్పినాక ఏదో డ్రామా చేశారు, మాకు ఫీజులు వస్తలేవు అది చేస్తారు. 10 ఏళ్ళ సంది ఫీజులు కరెక్ట్ వచ్చినాయి, మీకు ఆయన తెలియదు ఫీజులు వస్తలేవా? ఇప్పుడు ఏం చేస్తాం అంటే కాలేజీ వాళ్ళు గిట్ట ఏం చేయాలంటే వాళ్ళ లాభం గురించి కాదు, సరే వాళ్ళు కట్టినందుకు వాళ్ళ లాభాలు వాళ్ళకి వస్తాయి. మరి టూ మచ్ పబ్లిక్ ని, పేద పబ్లిక్ మీద వాళ్ళు పీల్చి పిండి మాకు ఇవి కావాలి అవి కావాలని ఏదో అవతల పార్టీలు చెప్పి పబ్లిక్ ని మోసం చేస్తే కాదు. ఇవాళ ఎంత ఒక పిల్లగాని చదివించాలంటే ఇలా హాస్టల్ లేదంటే 3 లక్షలు అన్నారు. హాస్టల్ ఫీజు అలా కట్టుకోరు, మళ్ళీ మేము చదువుకునే ఫీజు అలా కట్టుకోరు, పేమెంట్ ఇవన్నీ భారం వేస్తున్నారు. హాస్టల్కి 5 లక్షలు 3 లక్షలు పేదోళ్ళు ఏడుకెళ్ళి వేస్తారని అతను ఏడుకెళ్ళి కడతారు. వాళ్ళు రోజు పిల్లమోడు కూలి చేసి మా అంటే ఎన్ని 300 600 వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు ఎట్లా కడతారు? అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కట్టడి చేస్తుంది. కాబట్టి కాలేజీలకు వాళ్ళకి ఎక్కువ మిగులుతాయి.
కానీ మరీ ఎక్కువ మిగలదు కదా, నీ కష్టం పూర్తి మిగలదు కదా. పబ్లిక్ ని పీల్చుకొని తిన్నట్టు ఏ తెలియదు. అందుకే అవన్నీ ఆలోచన చేసి మీరు కాలేజీలో ఎవరు ఇబ్బందులు పెట్టవద్దు, నేను గవర్నమెంట్కి వెళ్ళి మేము వచ్చే ఫీజులు కడతాము, మీరు పబ్లిక్ ఇబ్బంది పెట్టద్దు మొన్ననే చెప్పాడు. మీకు తెలిసి ఉండదు ఎందుకు చెప్పాడు మరి, ఇంతకుముందు కేసీఆర్ చెప్పలేదు అట్లా. ఈయన అందరికి వార్నింగ్ డైరెక్ట్ గా మీరు పిల్లలను ఇబ్బంది పెట్టవద్దు, మీకు ఏది బ్యాలెన్స్ ఉన్నా ఏమున్నా నేను కడతా, మీరు ఎక్కువ తీసుకోవద్దని మనకు చెప్పారు. మీరు చూసి అడిగారు. అందుకే నేను ఏమంటా, సీఎం గారు మంచి తెలివి ఉన్నది, మంచి ఊళ్ళలో పోటీ మంచి పని చేయాలని అన్నారు. మంచి మంచి రోడ్లు వస్తాయి, మంచి కంపెనీలు వస్తాయి, చదువుకున్న పౌరులు అన్ని కంపెనీలలో చేస్తారు. వ్యవసాయం అనేది మనకి ఇప్పటికే ఒక 30% పడిపోయింది, 70% ఉంది. 70% లా ఈ 10 ఏళ్లలో ఇట మనం ఒక 20% వస్తుంది. వ్యవసాయాలు ఎవరు చేసే పరిస్థితి లేదు, పబ్లిక్ ఎవరు పనికి అనేది ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు మన ఊళ్ళో ఏం చేస్తారు, అరే మన తాను చేసుకుని మళ్ళీ ఇంకొక పైకి పోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి లేదు. అందుకే ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ఆలోచించి వ్యవసాయాలు ఎక్కువ ఉండేవి చేయదు. మనం ఐటీ కంపెనీలు కానీ ఆ కంపెనీలు కానీ వస్తే బయటికి చైనా ఉంది. చైనా వాడు ఇంతకుముందు ఏం చేస్తుండే, మనకు రేడియోలు కానీ వాచ్లు కానీ టీవీలు కానీ మొత్తం చైనా వాళ్ళే ఉంటాడు, చైనా ఉంటాడు ఇంతకుముందు. అవన్నీ ఆలోచన చేసి ఏం చేసిన రాజశేఖర రెడ్డి గారు వాడు డూప్లికేట్ మాల్ అమ్ముతారు, వాళ్ళ దేశంలో బెనిఫిట్ అవుతుంది. అవే మన తాను ఎందుకు మన ఆ కంపెనీలు అయితే మన దేశం బాగుపడుతుందని అప్పుడు ఆయన ఆలోచన చేశారు. ఆలోచన చేసి క్యాబినెట్ మీటింగ్ అప్పుడు ఆలోచించి ఆ అమలు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు, రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మరి ఆ మధ్యలో 10 years ఉన్నారు కదా కేసీఆర్, ఆ ఆలోచన ఆయనకి ఎందుకు రాలేదు? అంటే పబ్లిక్ ని మభ్యపెట్టి ఏదో వాళ్ళకి ఏదో ఎలక్షన్లో అట్లా ఇట్లా చేసి ఏదో ఆశ చెప్పి అట్లా పడి ఈ రోజు ఏమైంది పరిస్థితి, వాళ్ళ సొంత బిడ్డనే బయటకు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? వీళ్ళని నచ్చక వెళ్ళిపోయింది. మరి నచ్చ ఎందుకు ఉండదు? వాళ్ళ సొంత నాయనే కదా, వాళ్ళ బావనే ఉన్నాడు కదా, వాళ్ళ అన్ననే ఉన్నాడు కదా, ఇంకొక ఆయన ట్యూన్స్ అయినా సంతోషం వాళ్ళ అన్ననే ఉన్నాడు కదా. మరి ఎందుకు వెళ్ళిపోయి వచ్చిన ఒకటి వెళ్ళిపోయే అవసరం లేదు కదా. వీళ్ళ పద్ధతి నచ్చగా కేసీఆర్ గారు కొన్ని పనులు చేసి ఆయన గిట చేసేమనాలి. కాకపోతే నేనేమంటే టీఆర్ఎస్ అనేది ఉంటుంది, 10 ఏళ్ళ దాకా టీఆర్ఎస్ అనేది కనిపేది. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రితో 10 ఏళ్ళు ఆయనే అభివృద్ధి చేస్తాడు, మంచి తెలుగుతో పనులు చేస్తాడు, మంచి మంచి కంపెనీలు చేస్తాడు. వ్యవసాయ కాలకి ఏం చేస్తున్నాం, వర్షాలు. ఈ వర్షాలు ఏం చేస్తారు, ఇంతకుముందు లేక ఈ కరోనా సూలు వచ్చింది ఎవరు ఆడపిల్లలకి ఏమైనా చాలా ఇబ్బందులు అయ్యాయి. అంతకుముందు గట్టిగా ఉంది కానీ చాలా ఇబ్బందుల పాలయ్యారు. ఇప్పుడు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు మంచి మంచి పనులు చేస్తున్నాడు. మనం పత్తి తీయాలంటే కాటన్ తీయాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, మనకి అప్పుడు 2 రూపాయలు 3 రూపాయల కిలో తీస్తుంది. ఇప్పుడు మన లోకల్ వాళ్ళు వస్తారు, అవుటర్ వాళ్ళు వస్తారు, కర్నూలు కానీ మన కనతపురం కానీ బయట వాళ్ళు వస్తారు, 400 కానీ. ఇప్పుడు దానికి ఆలోచన ఏం చేస్తారు, వ్యవసాయం మీద దృష్టి పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని ఏం చేయాలి ఎట్లేదు. పత్తి తీయడానికి మిషన్లు తెస్తుంది, వర్షేయడానికి మిషన్లు తెస్తుంది. ప్రతి దానికి మిషన్ల మీద నడుస్తుంది. పబ్లిక్ చేయలేదు, మిషన్ల మీద ఆధారపడతారు కాబట్టి అన్ని ఆలోచన చేస్తున్నాయి. మంచి ఆలోచనతో ముందుకు పోతున్నాడు. మంచి రైతుల కుటుంబాలకు వచ్చిండు. పబ్లిక్ కష్టాలు తెలిసాయి, రైతులు ఎంత బాధపడదు తెలుసు. వాళ్ళ నాయన గిట్ట వ్యవసాయం చేసుకుంటే వాళ్ళని చదివించిండు, వాళ్ళ తెలుగుతోనే వాళ్ళు బయటపడదు. అన్ని కష్టాలు చూసుకుంటూ అన్ని ఎదుగుదలకు కూడా మొత్తం ఎంతమంది కఠిన చేసినా, ఎంతమంది ఆయన మీద ఇబ్బంది పెట్టినా పబ్లిక్ ఆయన ఆశించిన ముఖ్యమంత్రి మంచి పనులు చేస్తారని మేము కోరుకుంటాం. కాంగ్రెస్ తరఫున ఇంకా 10 ఏళ్ళు ఆయన ఉంటాడు. మేము గిట్ట ఇప్పుడు ముఖ్యమంత్రి బాగుంటేనే ఎమ్మెల్యేలు బాగుంటారు, ఎమ్మెల్యేలు బాగుంటేనే ఊళ్ళో బాగుంటారు. ఊళ్ళో అందరూ బాగా కావాలంటే ఎవరిని ఒకరిని ఎన్నుకోవాలి. వాళ్ళు ఎన్నుకుంటేనే మేము చేస్తాం, మేము మంచి పనులు చేస్తాం, వాళ్ళకి పేరు చేస్తాం. వాళ్ళు మంచిగా చేస్తారని ఇంకా సరే బాగా చేసి పనులు చేస్తాం. అందుకే నేను ఏమంటున్నా అంటే మా పార్టీ బలం ఉన్నది, ఎమ్మెల్యే గారి బలం ఉన్నది, మా ఊరి పెద్ద మనుషుల బలం ఉన్నది, మా పబ్లిక్ గిట్ట ఈసారి ఆచరిస్తారు. వాళ్ళ నమ్మకాన్ని నేను రుచి చేయకుండా మంచి పనులు చేసి పెడతాను. అంటే ఇప్పుడు కొంతమంది నాయకులు ఏమంటారు అంటే ఈ ఎలక్షన్ల కోసమే చీరలు వంచుడు అన్నట్టు కొద్దిగా కొంచెం వ్యతిరేకం వచ్చింది, దాని పట్ల ఏమంటారు? తప్పదు. చీరలు ఎలక్షన్ల కోసమే పంచడం తప్పదు. యాక్చువల్గా కేసీఆర్ నేర్పింది ఏం తెచ్చిందంటే ఇంతకుముందు చీరలు తెచ్చి దసరా పండుగ ఇస్తారు.
బతుకమ్మని ఆయన బిడ్డని ముందరికి తెచ్చాడు. బతుకమ్మ పెట్టి ఏం చేశారు? బతుకమ్మతో పాటు చీరలు అని చేసి ఇంతకుముందు కేసీఆర్ పెట్టిన పాలసీ కాదు. మరి ఇప్పుడు ఎలక్షన్ కోసం రేవంత్ రెడ్డి గారు ఎట్లా పెడుతున్నారు మీరు? అంటే కొంతమంది తప్పాలి. కేసీఆర్ చీరలు ఇచ్చినాయి, ఒక్కరు కట్టుకోలేదని మొత్తం మనతో శలం కట్టారు, పందులు వస్తాయంట. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చీరలు ఇచ్చారు. సరే మీరు ఎవరిదానన్నా ఉంటే, మీరు ఎవరైనా కట్టుకుంటే ఎవరిదానా ఉంటే తీసుకొని చూడు ఈ చీర ఇచ్చారు. కేసీఆర్ చీర ఇచ్చింది ఎంత? అది 70 రూపాయలకు తయారైంది. ఈ రోజు 900 నుంచి 1100, 1200 చీర అయ్యాలి. నువ్వు అడగండి ఆడపిల్లలు ఎవరు తెలుసుకోండి. ఈ రోజు చీరలు ఎట్లున్నాయి, ఆ రోజు చీరలు ఎట్లున్నాయి. అంటే పబ్లిక్ని మభ్యపెట్టి ఏదో అబద్ధాలు చెప్పి ఏదో చెప్పి ఆయన అధికారంలోకి వచ్చింది. ఇలా ఏ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సంపాదన ఆస్తి ఈ రోజు ఆయన సంపాదించి. మరి ఇన్ని రోజులు నువ్వు ఇన్ని 10 ఏళ్ళు నువ్వు నీకు ఈ ఆలోచనలన్నీ రాలేవా? ఈ కంపెనీలో రాలేదా? నీ కొడుకు ఏం చేసింది? హైదరాబాద్ కంపెనీ తెచ్చిందా? కేటీఆర్ తెచ్చిన 5 కంపెనీలు. నీ భూమి ఉన్నది కదా 500 ఎకరాలు, అందుకే తెచ్చిన కంపెనీలు. లేకపోతే నువ్వు మరి ఏదో షాద్నగర్, మైనగర్, మన నచ్చపేట పెట్టవు కంపెనీలు. హైదరాబాద్ కానీ ఎందుకు పెట్టాము? కలెక్టర్ ఆఫీస్ కట్టారు. కలెక్టర్ ఆఫీస్ ఎడ కట్టారు? కొంగరనాల కాడ కట్టారు. ఆడ నీ భూమి ఎంత ఉంది? 600 ఎకరాలు. మరి ఇవన్నీ పెట్టలేము. మరి ఇక్కడ పెట్టి వాడిని ఎందుకు వెళ్ళాము? కలెక్టర్ ఆఫీస్ వాడు అందుబాటులో ఉందా? బస్సు సౌకర్యం లేదు. ఎవరైనా పేదోళ్ళు లెటర్ తీసుకొని కలెక్టర్ దానికి పోవాలంటే ఎట్లా పోవాలి? కదా ఎవరైనా దూరుకొని పోవాలి, ఒక కారు కట్టుకొని సపరేట్ పోవాలి. ఆడవిళ్ళకి బస్సు ఉన్నదా పోనీకి? సరే ఓ ఊళ్ళో పక్క పోటీ పెట్టినావా? నీకేం పెట్టవచ్చు? కలెక్టర్ ఆఫీస్ ఆడ కట్టవలసిన అవసరం ఏమున్నది? ఎవరైనా చూసిరా కలెక్టర్ ఆఫీస్? ఒక 10% తెలివైన వాళ్ళు చూసారు. పబ్లిక్ ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్ తెలియదు. నువ్వు అందుబాటులో లేని ఆడ కలెక్టర్ ఆఫీస్ ఎందుకంటే నీ భూమి ఉన్నందుకే కదా. అంటే నీ భూములు ఎక్కడెక్కడ ఉంటే, నీ ఆస్తులు ఎక్కడ ఉంటే అక్కడ యాదగిరి గుట్టున్నారు. యాదగిరి గుట్టకి వెళ్ళి చక్కగా ఆయన ఫామ్ హౌస్ కానీ రోడ్ అది ఎవరు డబల్ రోడ్ వేసింది తూప్రాన్ని. మరి ఎవరికి తెలుసా రోడ్? ఎవరు తెలియదు. యాదగిరి గుట్ట కాడికి వెళ్ళి తూప్రాన్ని ఆయన ఫామ్ హౌస్ కానీ రోడ్ వేసిండు. ఆ రోడ్ కోసం ఏం చేసిండు? ఆ పబ్లిక్ ని అప్పుడు మాసంపేట పబ్లిక్ ని అంతా మాకు పెట్టి అది ఇస్తా రోడ్ కోసం అవసరం చెప్పినా బయట. నువ్వు చేసిన మంచి పనులు ఏమున్నాయి? చేసావు కదా. మరి చేస్తే నీ పబ్లిక్ ఎందుకు వెళ్ళిపోయలేదు సార్? అంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తలేదు అంటారు కదా. నీకన్నా కాంగ్రెస్ పార్టీలు చాలా తక్కువ హామీలు ఇచ్చారు. కేసీఆర్ అంతా హామీలు ఎవరు ఇవ్వలేదు, మస్తు హామీలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన బాగా చేసినవి 25% మరి ఎట్లా చెప్పాలి? ఆయన హామీలు ఇచ్చిన ఏం చేయలేదు కదా. రేవంత్ రెడ్డి ఏది చేసిండో ఏది చెప్పినో గదే చేస్తాడు. అంటే మహిళలకు 2500 మళ్ళా స్కూటీలు మహిళలకు అంటున్నారు కదా, అవి నెరవేర్చలేదు అంటారు కదా. స్కూటీలు ఎవరికి ఇస్తామన్నారని? స్కూల్ ఎవరికి ఇస్తామన్నారు? కాలేజ్ పిల్లలకు, ఐటీ పిల్లలకు, ఐటీ శాఖ పిల్లలకి వాళ్ళకి ఇస్తాడు కంపల్సరీ. ఇప్పుడు నెక్స్ట్ 2500 అడవిలకు ఇస్తాను. నెక్స్ట్ ప్లాన్ చేసేది ఆయన ఇస్తాడు. ఇప్పుడు మొన్ననే కాదు కదా, 2 సంవత్సరాలే కదా వచ్చి ఇస్తాడు. ఇంత రుణమాఫీ చేసాడు. ఈ రుణమాఫీ అనేది స్టెడ్ కాలేదు పబ్లిక్ లెవెల్కి. కేసీఆర్ ఎంత చేశాడు రుణమాఫీ? 30,000 నుంచి 50,000 లక్షల రూపాయలు చేశాడు. మరి రేవంత్ రెడ్డి ఎంత చేసిండు? అంటే ఎక్కువ మందికి అందరికి కాలేకపోయిందంట నాకు. అందరికైందండి. ఏదైనా ఆధార్ కార్డ్ ప్రాబ్లం కానీ, ఆన్లైన్ ప్రాబ్లం కానీ, అగ్రికల్చర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కాలేదు. రుణమాఫీ ఎన్ని ఉంటాయని మాపైంది, ఎన్ని ఉంటాయని మాపైంది. ఇంతకన్నా ఎవరు చేయలే. ఒక రాజశేఖర్ సార్ చేసిండు, మళ్ళీ ఇప్పుడే ఇంతవరకు కాలేదు. రేవంత్ రెడ్డి వచ్చాకనే రుణమాఫీ చేసిండు. ఈ రుణమాఫీ ఇంతకాలం చేయకుంటే నీకన్నా డబల్ చేస్తుండే పనులు. నువ్వు రుణమాఫీ చేయలేవు కదా, 1,00,000 రూపాయలు చేసావు. నువ్వు ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి, 2, 3 ఉంటాయి, చేయలేవు. మరి చేయలేవు కదా అప్పుడు. అది తప్పు. మా గ్రామ పంచాయతీ నేను పోయినా కొన్ని రోజులకే మాది పైలట్ గ్రామ పంచాయతీ చేసి మా ఊర్లో 577 మందికి రుణమాఫీ అయింది. మా గ్రామ పంచాయతీ మొత్తం రైతు బంధు కాదు, అందరు మొత్తం రైతు బంధు. మరి పట్టణాలు ఎవరున్నారు? ఇక రైతు భరోసానే ఇంకేమో సెకండ్ విడతనే చేస్తాడు. ఇప్పుడు అన్ని చేస్తాడు. ఈ అడవిలకు ముసలిలకు 4,000 పింఛన్ చేస్తాడు.
2500 అడవిలోకి చెప్పిండు. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్లాన్ అన్నది. రైతు భరోసా అయితే కంటిన్యూ చేస్తాడు. కేసీఆర్ చేసిన పనుల వల్ల చాలా బిరక అవుతున్నాయి. పబ్లిక్ కింద తెలుస్తుంది పాపం, తెలియదు ఆడ చేసే పనులు వస్తున్నాయా పోతున్నాయా తెలియదు. ఇవి ఉన్నాయి మొత్తం అమ్మేసి భూములు మొత్తం చాపదాల భూములు కేసీఆర్ చాపదాల భూములు. ఆడొకటి బస్సు తయారు కంపెనీలు వేసి చూసిరారు, రైట్ సైడ్ పోతుంది చాపద పోతుంది ఆడేసి ఏంది అది మొత్తం భూమి గైరాన్ భూమి. దాన్ని ఏం చేసి పబ్లిక్ 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఆ భూమి అంతా తీసుకోవడం, కంపెనీలకు 25 లక్షలు లెక్క అమ్మాడు. అదే 25 లక్షలు పబ్లిక్ కట్టించేది రైతులకు ఇచ్చేది కదా. మరి నువ్వు వీళ్ళకి 2-3 లక్షలు కట్టించి 25 లక్షలకు కంపెనీలకు అమ్మినావు కదా. మరి నీవెందుకు అమ్మినావు, నీవెందుకు తీసుకున్నావు? అదే పబ్లిక్ వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళకు ఇందిరాగాంధీ ఆల్రెడీ చేసినప్పుడు ఎడ్ల బండ్లు కానీ గైరాన్ భూములు మొత్తం ఎవరు చేసినారు? ఇందిరాగాంధీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎడ్ల బండ్లు కానీ మనకు గైరాన్ భూములు కానీ. అప్పుడు అన్ని ఎవరు ఇచ్చింది? బాబులు కానీ ఇందిరాగాంధీ కదా, కాంగ్రెస్ పార్టీ కదా చేసింది. మరి పేదలకు గైరాన్ భూములు ఇస్తే ఇందిరామి ఇస్తే నువ్వు తీసుకుపోయి అలా దానికి గుంజుకొని నువ్వు ఇలా కంపెనీలు కనిపించే 25 లక్షలు 30 లక్షలకు ఎకరామినావు. నువ్వు చేసింది మంచి పని. అది ఏం కాదు. అవన్నీ గమనించిన పబ్లిక్ హుషారు ఏమి లేకుండా లేరు. చదువుకున్న రీతో అంత తెలుగుకి వచ్చారు, అందరు గమనించారు. ఇంకా 10 ఏళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి వస్తారు, మంచి పనులు చేస్తారు. మేము ఇట్లా మంచి పనులు ఊళ్ళల్లో సర్పంచ్ ఇట్లా వెళ్తున్నాం కాబట్టి మేము మంచి పనులు చేస్తాం. పబ్లిక్ మా మీద నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపిస్తే మేము ఇట్లా నమ్మకం పనిచేస్తాం. ఊళ్ళో ఏ పని అనేది లేకుండా మీకే చూసుకుంటాం. లాస్ట్ ఏంటంటే యువత మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మీ గ్రామంలో ఉన్న యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామంలో యువతకు వాళ్ళు ఏం చేసిరండి, ఏదో 5వ 10వ తరగతి చదువుకోరు. మీరు మీ ఎలక్షన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను యువతకు ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి, పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 5వ తరగతి చదివి పెద్ద పనులు పట్టుకొని తల్లిదండ్రులు చెప్పుకుంటే వాళ్ళకి ఎవరు చెప్పేటోళ్ళు లేదు. తల్లిదండ్రులు చెప్తేనేమో నేను ఇక్కడ తినకపోతే అక్కడ తినకపోతే అని భయానికి ఎవరేమంటారు. అయితే నేను ఏం చేస్తాను అంటే నాకు ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను సర్పంచ్కి గెలిపిస్తే యువతను మొత్తం కూర్చోబెట్టి మీరు కంపెనీలలో చేస్తారా, మీరు ఏదైనా పని చేసుకుంటారా, లేకపోతే నేను ఏదైనా పెట్టిస్తా మీరు చేస్తారా, మీరు చేసుకోరు పని. కానీ తల్లిదండ్రుల మీద భారం పెట్టి మీరు బతికి ఎన్ని రోజులు బతుకుతారు. అన్ని కూర్చోబెట్టి నేను మాట్లాడతా. నేను ఇక తర్వాత మళ్ళీ నేను గెలిచినాక నేను ఎట్లా మంచి మెజార్టీతో గెలుస్తున్నా, నువ్వు మళ్ళీ రా ఇంటర్వ్యూ తీసుకుని వస్తాను. నేను ఏం చెప్తున్నా నీ యువతనంతా పిలిచి నీ ముంగల్ని చెప్తాను. ఇంకోటి యువత ఎలక్షన్లు కాబట్టి కొద్దిగా వేరే దారిని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తుంది? లేదండి, ఏం వెళ్ళరు. పిల్లలకి ఇలా తెలిసిపోయింది. మంచి నా మీనాలకు నమ్మకం ఉన్నది. రామచంద్ర అయితే మంచి పనులు చేస్తారనేది పిల్లలకి నమ్మకం ఉన్నది. నిజంగా నేను వాళ్ళు నమ్మినట్టే నేను చేస్తాను. నా పిల్లల యువత గిట్ట నేను చెప్తా. వాళ్ళకి నేను నమ్మను, నాతో మాట్లాడేది. వాళ్ళకి నేను మంచి పనులు చేపిస్తాను, మీ భవిష్యత్తు చూపిస్తాను చెప్పిన నా మీనాలు నమ్మకం పెట్టి నన్ను గెలిపిస్తారు. మంచి మీతో వాళ్ళకి దారి చూపించే ప్లాన్ చేస్తాను. ఇదండి, ఖచ్చితంగా అన్న గెలుస్తాడని గంటా పదంగా చెప్తుండ్రు. ఈ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు.